ఎన్ఎంఎస్ పాఠాన్ని వీక్షిస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు మనం రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ అనే పాఠ్యాంశంలో ఎన్ఎంఎంఎస్లో ఏ విధమైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఏ ఏ అంశాలని మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుందో తెలుసుకుందాం. రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? రీ మీన్స్ సేమ్, ప్రొడక్షన్ మీన్స్ ఉత్పత్తి, ప్రొడ్యూస్ చేయటం. ఏంటి ఇక్కడ రీ మీన్స్ సేమ్ మీన్స్ ప్రతి జీవి తనలాగా ఉండే జీవులని ఉత్పత్తి చేస్తుంది. చూద్దాం ఇక్కడ. ద ప్రాసెస్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ప్రొడ్యూసింగ్ ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్స్ ఈజ్ కాల్డ్ రీప్రొడక్షన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ లైఫ్ ప్రాసెసెస్ లైక్ రెస్పిరేషన్, డైజెషన్. దిస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద కంటిన్యూషన్ ఆఫ్ ది స్పీసీస్. రీప్రొడక్షన్ అనేది మన శరీరంలో జరిగే వివిధ జీవక్రియల లాగా ఇది కూడా ఒక రకమైన జీవక్రియ. ఉదాహరణకి శ్వాసక్రియ, జీర్ణక్రియ, విసర్జన క్రియ ఏ విధంగా జరుగుతుందో ప్రత్యుత్పత్తి అనేది కూడా ఒక రకమైన జీవక్రియనే. మరి ఇది ఎందుకు జరుగుతుంది జీవులలో ఈ జీవక్రియ అంటే, జీవి తన జాతిని శాశ్వతంగా భూమిపైన ఉంచుకోవడం కోసం ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. ఈ ప్రత్యుత్పత్తి ద్వారా ప్రతి జీవి కూడా తనలాంటి జీవులని ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకి సింహం పిల్లని ఉత్పత్తి చేయడం, వేప చెట్టు వేప మొక్కల్ని మాత్రమే ఉత్పత్తి చేయడం, వేప చెట్టు విత్తనాలు నాటితే చింత చెట్లు రావు. అంటే ఇక్కడ అర్థమైంది, రీ అంటే తమలాంటి జీవులని ఉత్పత్తి చేస్తాయి రీప్రొడక్షన్ ప్రాసెస్లో. ఓకే, రీప్రొడక్షన్లో మనకి జీవులు రెండు రకాలుగా వాటి జీవులను ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. వాటి ఆఫ్ స్ప్రింగ్స్ అంటే బేబీస్ అన్నమాట. కొన్ని రకాల జీవులు గుడ్లని పెట్టి ఆ గుడ్లని పొదగడం ద్వారా జంతువులను ఉత్పత్తి చేస్తాయన్నమాట. ఇంకొన్ని జీవులు డైరెక్ట్గా బేబీస్కి బర్త్ ఇస్తాయి. డు ఆల్ యానిమల్స్ లేస్ ఎగ్స్? మరి జీవులన్నీ గుడ్లు పెడతాయా? ఆర్ దేర్ ఎనీ యానిమల్స్ దట్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్? ఏవైనా జంతువులు డైరెక్ట్గా బేబీస్కి బర్త్ ఇచ్చే ఉన్నాయా? హౌ కెన్ వి ఐడెంటిఫై విచ్ యానిమల్స్ లే ఎగ్స్ అండ్ విచ్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్? మరి జంతువుల్లో ఏ జంతువులు గుడ్లను పెడతాయి, ఏవి డైరెక్ట్గా బేబీస్కి బర్త్ ఇస్తాయి అనేది బయట నుంచి చూసి మనం చెప్పొచ్చా? చెప్పొచ్చు. మరి ఏ లక్షణాలను బట్టి మనం జంతువులు గుడ్లు పెట్టేటివి, ఈ జంతువులు డైరెక్ట్గా బేబీస్కి బర్త్ ఇచ్చేటివని చెప్పొచ్చో చూద్దాం. యానిమల్స్ గివింగ్ బర్త్ టు యంగ్ వన్స్ హ్యావ్ ఎపిడర్మల్ హెయిర్ ఆన్ దేర్ స్కిన్ అండ్ ఎక్స్టర్నల్ ఇయర్స్. ద యానిమల్స్ దట్ లే ఎగ్స్ డు నాట్ హ్యావ్ ఎపిడర్మల్ హెయిర్ ఆర్ ఎక్స్టర్నల్ ఇయర్స్. ఏ జంతువులు అయితే డైరెక్ట్గా బేబీస్కి బర్త్ ఇస్తాయో ఆ జంతువుల యొక్క చర్మం పైన వెంట్రుకలు ఉంటాయి, వాటికి బాహ్య చెవులు ఉంటాయి. ఉదాహరణకి కోతి తీసుకుందాం. కోతి చర్మం పైన హెయిర్ ఉంటుంది, వాటికి ఇయర్స్ ఉంటాయి. మేక తీసుకోండి, మేక కూడా వాటి చర్మం పైన హెయిర్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉంటాయి. మానవుడు తీసుకోండి, మానవుడు కూడా డైరెక్ట్ బేబీస్కి బర్త్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ అవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఇయర్స్ మరియు ఎపిడర్మల్ హెయిర్, చర్మం పైన వెంట్రుకలు ఉంటాయి. ఈ రెండు లక్షణాలను బట్టి ఈ జీవులు డైరెక్ట్గా బేబీస్కి బర్త్ ఇస్తాయని మనం చెప్పొచ్చు అనమాట. మరి ద యానిమల్స్ విచ్ లే ఎగ్స్ ఆర్ కాల్డ్ ఓవిపరస్. ఏ జంతువులైతే గుడ్లని పెడతాయో వాటిని మనం ఏమంటామంటే ఓవిపరస్, అండోత్పాదకాలు అని చెప్పి అంటాం. వైల్ దోస్ విచ్ గివ్ బర్త్ టు దేర్ హాఫ్ స్ప్రింగ్స్ ఆర్ కాల్డ్ వివిపరస్. ఏ జంతువులైతే వాటి బేబీకి, శిశువులకి జన్మనిస్తాయో వాటిని మనం శిశుత్పాదకాలు, వివిపరస్ అని పిలుస్తాము. అంటే జంతువులు అవి వాటి జీవులకి జన్మనిచ్చే, అంటే వాటి యొక్క ఆఫ్ స్ప్రింగ్స్కి, వాటికి బేబీస్కి బర్త్ ఇచ్చే విధానాన్ని బట్టి రెండు రకాలు, ఓవిపరస్, వివిపరస్. ప్రత్యుత్పత్తిలో కూడా మనకి రెండు రకాల ప్రత్యుత్పత్తి విధానాలు కనిపిస్తాయి. ఏంటంటే అవి ఎసెక్సువల్ రీప్రొడక్షన్, సెక్సువల్ రీప్రొడక్షన్ అని ఉంటుంది అనమాట. అంటే జీవుల్ని ఉత్పత్తి చేసుకునే విధానం. అక్కడ ఎసెక్సువల్ రీప్రొడక్షన్లో అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇన్ సమ్ యానిమల్స్ ద ఫార్మేషన్ ఆఫ్ గామెట్స్ డస్ నాట్ టేక్స్ ప్లేస్, స్టిల్ దే ప్రొడ్యూస్ హాఫ్ స్ప్రింగ్స్ లైక్ దెమ్సెల్వ్స్. యాజ్ ద ఫార్మేషన్ ఆఫ్ గామెట్స్ డస్ నాట్ టేక్స్ ప్లేస్, there is no question of fusion of gametes. Such process of reproduction is called asexual reproduction. మరి అలైంగిక ప్రత్యుత్పత్తిలో గ్యామెట్స్, బీజాలు అనేవి ఏర్పడవు అంటున్నాడు. మరి ఏంటి అసలు ఈ గ్యామెట్స్ అనేవి అంటే ఏంటి, సంయోగ బీజాలు అనేవి ఏంటి అసలు అంటే, సాధారణంగా చూసినట్లయితే జీవులలో స్త్రీ జీవి, పురుష జీవి, అది మొక్కైనా జంతువైనా, అక్కడ స్త్రీ సంయోగ బీజాలు, పురుష సంయోగ బీజాలు అనేవి ఏర్పడుతుంటాయి. ఈ స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక ఫలితంగానే సంయుక్త బీజం లేదా జైగోట్ అనేది ఏర్పడి, ఆ జైగోట్ అనేది తర్వాత విత్తనంగా లేదా మొక్క అయితే విత్తనంగా మారుతుంది,
జంతువు అయితే పిండంగా మారుతుందన్నమాట. అంటే పిండం ఏర్పడడం వెనుక, విత్తనం ఏర్పడడం వెనుక ఏమున్నాయి అంటే గ్యామెట్స్ అనేవి ఉన్నాయి. సంయోగ బీజాలనేవి ఉన్నాయి. ఈ సంయోగ బీజాలు స్త్రీ సంయోగ బీజాలు, పురుష సంయోగ బీజాలు. స్త్రీ సంయోగ బీజాలు, పురుష సంయోగ బీజాలు కొన్ని ఒకే జీవిలో ఏర్పడి ఉంటాయి. కొన్నేమో వేరు వేరు జీవులు ఉంటాయన్నమాట. స్త్రీ జీవులు వేరుగా, పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. అలా స్త్రీ పురుష సంయోగ బీజాలు ఏర్పడి వాటి కలయిక జరిగితే అది లైంగిక ప్రత్యుత్పత్తి. కానీ ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ బీజాలు ఏర్పడటం అనేది అసలు జరగదు. జరగదు కాబట్టి వాటి కలయిక అనేది కూడా జరగదు. అలా జరగకుండా మరి ఎట్లా కొత్త జీవులు ఏర్పడతాయి అనంటే అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒకే పేరెంట్ ఉంటారనమాట. ఒక పేరెంట్ నుండే అంటే ఒక తల్లి జీవి నుంచే పిల్ల జీవులు అనేవి ఏర్పడతాయి. ఇక్కడ స్త్రీ పురుష భేదం అనేది ఉండదన్నమాట. తల్లి ఒకే జీవి నుంచి ఆహ్, ఆహ్, మన హాఫ్ స్ప్రింగ్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. దాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. అసలు అది ఎలా జరుగుతుందనేది మనం తర్వాత చూద్దాం. మరి ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులకు ఉదాహరణ ఏంటంటే అమీబా, పారామీషియం, హైడ్రా. మరి అలైంగిక ప్రత్యుత్పత్తి హైడ్రాలో ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ నేను చెప్పాను. ఇక్కడ కొత్త జీవి ఏర్పడడం, పిల్ల జీవులు ఏర్పడడం అనేది ఒకే తల్లి జీవి ద్వారా జరుగుతుంది అని చెప్పాను. ఇక్కడ చూడండి హైడ్రా ఉంది. అభివృద్ధి చెందిన హైడ్రా ఏంటి? తన శరీరం పైన ఒక చిన్న ప్రొట్రూడ్ ఒక దాన్ని కోరకాన్ని ఏర్పరచుకుంటుందన్నమాట. ఆ కోరకం నెమ్మదిగా పెరిగి ఏమవుతుంది? ఆ స్వతంత్ర హైడ్రాగా పెరగగలిగే దశకొస్తుంది. ఎప్పుడైతే అది స్వతంత్ర హైడ్రాగా పెరగగలుగుతుందో అప్పుడు తల్లి హైడ్రా నుంచి విడిపోతుంది. విడిపోయి అది మరలా నీటిలో వేరే దానికి అంటిపెట్టుకొని అక్కడ పెరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చిత్రాల్లో చూడండి ఫస్ట్ ఒక హైడ్రా ఉంది. ఈ హైడ్రాకి ఏమొచ్చింది? చిన్న కోరకం మొగ్గ వచ్చింది. ఈ మొగ్గ నెమ్మదిగా ఏమైంది? థర్డ్ స్టేజ్‌లో కొంచెం పెరిగింది. ఫోర్త్ స్టేజ్‌లో ఇంకా కొంచెం అభివృద్ధి చెందింది. ఎప్పుడైతే పూర్తిగా అభివృద్ధి చెందిందో అప్పుడేమైంది? తల్లి హైడ్రా నుంచి ఇది విడిపోతుంది. చూడండి ఇక్కడ విడిపోయింది. విడిపోయిన ఈ పిల్ల హైడ్రా అనేది మళ్ళా పూర్తి హైడ్రాగా పెరగగలుగుతుందన్నమాట. మరలా ఈ హైడ్రా ఏం చేస్తుంది? మరలా మొగ్గల్ని ఏర్పాటు చేసుకుంటుంది. కోరకాలని, బర్డ్స్‌ని. మళ్ళా ఆ బర్డ్స్ మళ్ళా హైడ్రాలుగా మారుతాయన్నమాట. ఈ విధంగా అవి ఎసెక్సువల్ రీప్రొడక్షన్ బడ్డింగ్ అంటాం దీన్ని. ఏమంటారు దీన్ని? బడ్డింగ్. కోరకీభవనం. కోరకం అంటే బడ్ అన్నమాట. Hydra, a microscopic organism, reproduces asexually. In each hydra, there may be one or more bulges formed called buds. ఒక హైడ్రా మీద ఒకటే మొగ్గ ఏర్పడుతుందని ఏం లేదు. ఒకటి కంటే ఎక్కువ కూడా ఏర్పడొచ్చు. ఒక్కొక్క మొగ్గ ఒక కొత్త హైడ్రా అవుతుందన్నమాట. ఇన్ హైడ్రా ఆల్సో వి సీ బడ్డింగ్ వేర్ న్యూ ఇండివిజువల్స్ డెవలప్డ్ ఫ్రమ్ ద బర్డ్స్. దిస్ టైప్ ఆఫ్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ఈజ్ కాల్డ్ బడ్డింగ్. మొగ్గల ద్వారా కొత్త హైడ్రాలను ఉత్పత్తి చేసే ఈ విధానాన్ని బడ్డింగ్ అంటాం. కోరకీభవనం అని చెప్పేసి అంటాం. ఇదే విధంగా బడ్డింగ్ అనేది ఈస్ట్‌లో కూడా కనిపిస్తుంది. ఈస్ట్ అనేది ఏంటి? ఇక్కడ మీరు చూస్తున్నవి ఈస్ట్ కణాలన్నమాట. ఈస్ట్ అంటే ఏంటో తెలుసా పిల్లలు? ఈస్ట్ అనేది ఒక శిలీంధ్రం. సాధారణంగా మీరందరూ ఈ ఈస్ట్‌ని తినే ఉంటారు. ఈస్ట్ దేనికి ఉపయోగిస్తారు? సాధారణంగా బేకరీలలో బ్రెడ్, కేక్ తయారీకి వాడతారు. ఈస్ట్‌లు కూడా వాటి సంఖ్యను ఇట్లనే పెంచుకుంటాయి. శరీరం పైన చిన్న మొగ్గ బర్డ్ వస్తుంది. ఆ మొగ్గ పెరిగి తల్లి జీవి నుంచి విడిపోయి స్వతంత్రంగా పెరగగలుగుతుందన్నమాట. ఈస్ట్‌లో కూడా బడ్డింగ్ ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్ మరొక జీవి అమీబా. అమీబాలో కొత్త జీవులు, పిల్ల జీవులు ఎట్లా ఏర్పడతాయి చూడండి. ఫస్ట్ ఇది అభివృద్ధి చెందిన అమీబా. ఒకటే సెల్ ఉంటుంది. అమీబా ఏకకణ జీవి కదా, సింగిల్ సెల్ ఉంటుంది. అమీబా మధ్యలో ఈ నల్లగా ఉంది ఏంటి? డాట్ కేంద్రకం. ఫస్ట్ కేంద్రకం ఏమైతుంది? విభజన చెందుతుంది. ఒక కేంద్రకం న్యూక్లియస్ విభజన చెంది రెండు కేంద్రకాలు ఏర్పడతాయి. న్యూక్లియై ఏర్పడతాయి. రెండు కేంద్రకాలు ఎప్పుడైతే ఏర్పడతాయో నెక్స్ట్ అమీబా కణద్రవ్యంలో ఏమైతుంది? కణద్రవ్యం దగ్గరికి చొచ్చుకొచ్చినట్టుగా అవుతుందన్నమాట. కణద్రవ్యం కూడా రెండుగా విభజన జరుగుతుంది ఇక్కడ. చూడండి. మొదట కేంద్రకం విభజన జరిగి రెండయింది. దాని తర్వాత కణద్రవ్యం విభజన జరిగి కేంద్రకం ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి వచ్చేసింది. దాని తర్వాత కణద్రవ్యం పూర్తిగా రెండు వైపులకు వెళ్ళిన తర్వాత మధ్యలో ఈ నొక్క అనేది పూర్తిగా దగ్గరికి వచ్చేసి రెండు అమీబాలుగా మారిపోతుందన్నమాట. ఇక్కడ ఒక కణం విడిపోయి విచ్చిత్తి చెంది రెండు కణాలుగా, రెండు పిల్ల అమీబాలుగా మారటాన్ని ఏమంటామంటే ద్విధా విచ్చిత్తి, బైనరీ ఫ్యూజన్ అంటాం. అమీబాలో ద్విధా విచ్చిత్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇక లైంగిక ప్రత్యుత్పత్తి గురించి చూద్దాం. అలైంగిక ప్రత్యుత్పత్తిలో గ్యామెట్స్ అనేవి ఏర్పడవు అనుకున్నాం. స్త్రీ పురుష బీజాల కలయిక అనేది అసలు జరగదు అనుకున్నాం. ఒకటే పేరెంట్ ఉంటుంది అనుకున్నాం.
మరి లైంగిక ప్రత్యుత్పత్తిలో పేరెంట్ మేల్ అండ్ ఫీమేల్ పేరెంట్ అనేది ఫీమేల్ గ్యామెట్స్ ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక్కడ మొక్కల్లో ఏ విధంగా జరుగుతుందో చూద్దాం మనం. సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. Pollen grains produced in the pollen sac reaches the stigma of a flower where they germinate. A long tube is formed from the pollen grain that reaches the ovary. The male reproductive cell of the pollen grain travel down this tube to the ovary where it fuses with the female reproductive cell. So the sexual reproduction is basically the fusion of the male reproductive cell with the female reproductive cell. ఇక్కడ చూడండి, ఇది పువ్వు, పుష్పం. పుష్పంలో ఇక్కడ మధ్యలో సెంటర్గా గ్రీన్ కలర్గా ఉంది కదా ఈ ట్యూబ్. ఈ ట్యూబ్ లోపల అక్కడ వైట్ కలర్లో ఉన్నది ఏంటంటే ఓవరీ అన్నమాట. ఓవరీలో ఓవం ఇది. ఈ గ్రీన్ కలర్లో ఉన్న ట్యూబ్ స్టైల్, ఇది స్టిగ్మా. దీని పక్కన మనకి ఇక్కడ సన్నగా కనిపిస్తున్నాయి కదా ఇవి, వీటిని ఏమంటామంటే మేల్ పార్ట్స్ అంటాం. ఈ మేల్ పార్ట్ చివర పోలెన్ శాక్ ఉంది ఆరెంజ్ కలర్. ఈ పోలెన్ శాక్లో పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయన్నమాట. ఆ పోలెన్ గ్రెయిన్స్ ఏంటంటే మేల్ గ్యామెట్స్ అన్నమాట. ఈ మేల్ గ్యామెట్స్ ఏమవుతాయి, కీటకాల వల్ల వచ్చి ఇక్కడ స్టిగ్మా మీద పడతాయి. ఈ పోలెన్ గ్రెయిన్స్ ఇక్కడ వచ్చి స్టిగ్మా మీద పడి, స్టిగ్మా మీద పడ్డ పోలెన్ గ్రెయిన్స్ జెర్మినేట్ అవుతాయి, మొలకెత్తుతాయి. మొలకెత్తి ఇక్కడ ఇది ఉంది కదా స్టైల్, కీలం ద్వారా ప్రయాణం చేసుకుంటూ వస్తాయి. ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఓవరీలోని ఓవం, ఇక్కడ ఓవం ఉంటుంది. ఓవం లోపల ఏముంటుంది, ఫీమేల్ రిప్రొడక్టివ్ సెల్ ఉంటుంది. దాంతో ఈ పోలెన్ గ్రెయిన్లో ఉన్న మేల్ రిప్రొడక్టివ్ సెల్ వచ్చి కలుస్తుంది. ఎప్పుడైతే మేల్ రిప్రొడక్టివ్ సెల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సెల్తో కలుస్తుందో దాన్ని మనం ఏమంటామంటే ఫర్టిలైజేషన్ అంటాం, ఫలదీకరణం అంటాం. ఈ ఫ్యూజన్ జరిగిన తర్వాత ఏం ఏర్పడుతుంది, జైగోట్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. దాన్నే మనం సెక్సువల్ రీప్రొడక్షన్ అని అంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు, అది ఓవరీ లోపల ఓవా, స్టిగ్మా, దీని మీద పోలెన్ గ్రెయిన్స్ పడతాయి. ఈ బ్లాక్ కలర్లో ఉన్నది మనకి యాంథర్ అనమాట. యాంథర్ లోపల పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఈ పోలెన్ గ్రెయిన్స్ వచ్చి స్టిగ్మా మీద పడి స్టిగ్మా స్టైల్ ద్వారా ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఓవరీలో ఉన్న ఓవంతో కలిసినప్పుడు ఫర్టిలైజేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. మరి జంతువులలో లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది, మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందో చూసాం. మరి జంతువుల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందో చూద్దాం. ఇన్ యానిమల్స్ సెక్సువల్ రీప్రొడక్షన్ అకర్స్ by the fusion of female reproductive cell or ovum and the male reproductive cell or the sperm. The body formed thereafter is called zygote. జంతువులలో కూడా మేల్ రిప్రొడక్టివ్ సెల్ అనేది, పురుష ప్రత్యుత్పత్తి కణం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి కణంతో కలవడం ఫలితంగా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. దీని ఫలితంగా ఏం ఏర్పడుతుంది, జైగోట్, సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. మరి జంతువుల మానవునిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ చూసినట్లయితే మానవునిలో స్త్రీ పురుష జీవులు అనేవి వేరుగా ఉంటాయి కాబట్టి స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల గురించి ఇక్కడ చూసినట్లయితే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆర్ సిచ్యుయేటెడ్ జస్ట్ బిలో ద అబ్డామెన్. ఇట్ ఇంక్లూడ్స్ ఎ పెయిర్ ఆఫ్ టెస్టిస్. 2 sperm ducts are also called seminal ducts and a penis. The testes are egg-shaped and produce the male gametes or sperms. It is connected with a pair of seminal ducts through which sperms travel and ejaculate out with the help of penis. ఇక్కడ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉంటుంది, పొట్ట భాగంలో, అబ్డామెన్ నావెల్కి కింది భాగంలో ఉంటుందన్నమాట. ఇక్కడ దీంట్లో మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన భాగాలు ఏంటంటే 3 ఉంటాయి. ఇది అన్నమాట, ఏంటిది, టెస్టిస్. ఇక్కడ 2 టెస్టిస్లు కనిపిస్తున్నాయి. ఈ టెస్టిస్ లోపలలోనే ఏంటి, ఎగ్ షేప్లో కనిపిస్తుంది టెస్టిస్. టెస్టిస్ లోపలనే స్పర్మ్స్ ఏర్పడతాయి. స్పర్మ్స్ అంటే శుక్రకణాలు, మేల్ గ్యామెట్స్ అన్నమాట. ఇట్లా ఏర్పడిన శుక్రకణాలు దేని ద్వారా ప్రయాణం చేస్తాయంటే ఇక్కడ మీకు నాళాల లాగా కనిపిస్తున్నాయి కదా, వీటిని సెమినల్ డక్స్ లేదా స్పర్మ్ డక్ట్ అంటాం. ఈ టెస్టిస్లో ఏర్పడిన స్పర్మ్స్ని తీసుకొని ఈ సెమినల్ డక్స్ అనేవి ఎక్కడ తీసుకొస్తాయి, పెన్నిస్లోకి తీసుకొస్తాయి. పెన్నిస్ ఏం చేస్తుంది, బయటికి ఈ స్పర్మ్స్ని పంపిస్తుంది అన్నమాట. ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉండే పార్ట్స్. టెస్టిస్ లోపల మియాసిస్ జరుగుతుంది. యాక్చువల్గా టెస్టిస్లో ఉండే సెల్స్ అన్నీ కూడా డిప్లాయిడ్ స్టేట్లో ఉంటాయి, 2x స్టేట్లో ఉంటాయి. మియాసిస్ జరిగిన తర్వాత ఏర్పడే స్పర్మ్స్ అనేవి ఎక్స్ స్టేట్లో, హ్యాప్లాయిడ్ స్టేట్లో ఉంటాయి. ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో మెయిన్ మనకి చెప్పుకున్న ఏంటంటే మేల్ గ్యామెట్స్, స్పర్మ్స్ అనుకున్నాం. స్పర్మ్ యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. స్పర్మ్ స్ట్రక్చర్లో ఏం కనిపిస్తాయి అంటే హెడ్, మిడిల్ పీస్, టైల్ అనేది కనిపిస్తుంది. మరి ఎన్ని స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి మేల్ హ్యూమన్ బీయింగ్లో అంటే మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద టెస్టిస్. ఒకసారికి
మిలియన్స్, మిలియన్ అంటే 1,000,000 అంటే 10,00,000. 10,00,000 అంటే ఇక్కడ 1,000,000 కాదు, ఇక్కడ మిలియన్స్ అంటే లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఒకసారికి. దీస్ ఆర్ మైక్రోస్కోపిక్ అండ్ సింగిల్ సెల్. మరి స్పర్మ్స్ ఎలా ఉంటాయి? మైక్రోస్కోపిక్, కంటికి కనిపించనంత చిన్నగా ఉంటాయి అన్నమాట. మరి ఇవి అన్నీ కూడా ఏకకణంతో నిర్మితం, ఒకే కణంతో నిర్మితమై ఉంటాయి. ఈచ్ స్పర్మ్ హ్యాస్ ఏ హెడ్. హెడ్ రీజియన్ అంటే ఇది. ఈ హెడ్ రీజియన్‌లోనే ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది తల భాగంలో. ఈ న్యూక్లియస్ అనేదే ఇంపార్టెంట్ అన్నమాట. ఈ న్యూక్లియస్ అనేది ఫీమేల్ గ్యామెట్‌లో ఉన్న న్యూక్లియస్‌తో కలుస్తుంది. అప్పుడు ఫ్యూజన్ అనేది, ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ మిడిల్ పీస్. మిడిల్ పీస్ అంటే ఈ భాగం. ఈ మిడిల్ పీస్‌లో ఏముంటున్నాయి? మైటోకాండ్రియాస్ ఉంటాయన్నమాట. అండ్ ఇది టెయిల్. టెయిల్ అనేది ఏది? మూవ్‌మెంట్‌కి ఉపయోగపడుతది. ఎప్పుడు మూవ్‌మెంట్‌కి ఉపయోగపడుతుంది అంటే, స్పెర్మ్ ఎప్పుడైతే ఫీమేల్ బాడీలోకి రిలీజ్ అవుతుందో, ఫీమేల్ బాడీలో మూవ్ అయ్యి ఓవమ్‌ని రీచ్ కావడం కోసం టెయిల్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. ద హెడ్ బేర్స్ ఏ న్యూక్లియస్ అండ్ ఇట్ గెట్స్ ఎనర్జీ ఫ్రమ్ ద మైటోకాండ్రియా ప్రెజెంట్ ఇన్ ద మిడిల్ పీస్. మిడిల్ పీస్‌లో ఉండే మైటోకాండ్రియా ఈ స్పెర్మ్‌కి కావాల్సిన ఎనర్జీని అందిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆర్ సిట్యుయేటెడ్ ఇన్సైడ్ ద అబ్డోమెన్ జస్ట్ బిలో ద నావెల్ ఆఫ్ ఉమెన్. ఇట్ కంటైన్స్ ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్, ఓవిడక్ట్స్, ఆల్సో కాల్డ్ fallopian tubes, and uterus. The ovaries lie inside the abdomen in the hip region of the body, one on each side of the uterus. Each ovary is placed just below the funnel-shaped opening of the fallopian tubes. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉండే ముఖ్యమైన పార్ట్స్ ఏంటంటే ఓవరీ. ఓవరీ అనేది వన్ పెయిర్ ఉంటుంది. ఇక్కడ ఒకటి, మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది ఓవరీ. ఈ ఓవరీలో ఉండే టిష్యూ అంతా కూడా డిప్లాయిడ్ స్టేట్లో ఉంటుంది. మియాసిస్, శేఖరణ విభజన జరిగిన తర్వాత ఏర్పడే కణాలు హ్యాప్లాయిడ్ అంటే ఏకకణ స్థితిలో ఉంటాయన్నమాట, ఎక్స్ స్టేట్లో. ఓవరీలో ఎన్ని ఏర్పడతాయి ఒకసారికి అనంటే, మనకి అదే మేల్‌లో అయితే ఒకసారికి కొన్ని లక్షల సంఖ్యలో స్పెర్మ్స్ ఏర్పడతాయని తెలుసుకున్నాం. కానీ ఓవరీలో ఒక 1 ఓవమ్ మాత్రమే ఏర్పడుతుందన్నమాట. ఈ ఓవమ్ అనేది రిలీజ్ అయిన తర్వాత దేంట్లోకి రీచ్ అవుతుంది? దీన్ని కలెక్ట్ చేసుకునేది ఏంటంటే ఫాలోపియన్ ట్యూబ్. ఫాలోపియన్ ట్యూబ్ లేదా ఓవిడక్ట్ అంటాం. ఈ ఓవిడక్ట్ దేంట్లోకి ఓపెన్ అవుతుందంటే యూటిరస్. యూటిరస్ అంటే గర్భాశయంలోకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి గర్భాశయంలోనే బేబీ గ్రోత్ అనేది జరుగుతుందన్నమాట. ఈ 3 కూడా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో ఇంపార్టెంట్ పార్ట్స్ అని చెప్పొచ్చు. ఓవమ్. ఓవమ్ అనేది మనకు ఓవరీలో ఏర్పడుతుందని చెప్పాను. ద ఓవరీ ప్రొడ్యూస్ ఫీమేల్ గ్యామెట్ కాల్డ్ ఓవా. ఓవా అంటే ప్లూరల్, ఓవమ్ అంటే సింగులర్. In human beings, a single matured egg is released into oviducts by one of the ovaries every month. Uterus is the part where development of baby takes place. Like the sperm, an ovum is also in haploid state. The ovum is surrounded by an outer covering and nucleus floating in cytoplasm is found in the center of it. ఇక్కడ మీరు చూసిన ఈ రౌండ్ షేప్ ఉంది కదా, ఇవి కాదు, బయట ఉన్న ఇవి కాదు. ఈ రౌండ్ షేప్ అనేది ఓవమ్ అన్నమాట, అండం. అండం లోపల ఈ వైట్ అదంతా కూడా ఏంటి? సైటోప్లాజం, కణద్రవ్యం అన్నమాట. కణద్రవ్యంలో మీకు మధ్యలో కనిపిస్తున్న ఈ బ్లూ డాటే న్యూక్లియస్, కేంద్రకం. ఈ న్యూక్లియస్ మేల్ గ్యామెట్లో, ఇక్కడ చూస్తున్నాం కదా ఈ న్యూక్లియస్, మేల్ గ్యామెట్లో ఉన్న ఈ న్యూక్లియస్ రెండు ఫ్యూజన్ అయినప్పుడు ఫర్టిలైజేషన్ జరిగినట్టు అనమాట. దాన్ని మనం ఫర్టిలైజేషన్ అంటాం. దాని ఫలితంగా జైగోట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడున్న ఈ న్యూక్లియస్ హ్యాప్లాయిడ్ స్టేట్లో ఉంటుంది. హ్యాప్లాయిడ్ అంటే ఏకస్థితి, ఎక్స్ స్టేట్లో ఉంటుంది. స్పర్మ్‌లో ఉన్న న్యూక్లియస్ కూడా ఎక్స్ స్టేట్‌లోనే ఉంటుంది. ఓకే, ఓవమ్ అండ్ స్పర్మ్. ఒకసారికి ఒక ఓవమ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. మంత్లీ 1 ఎగ్. ఒక ఓవరీ నుంచి 1 ఎగ్ రిలీజ్ అవుతుంది. 2 ఓవరీస్ ఉన్నప్పటికీ కూడా రెండిటి నుంచి రిలీజ్ కాదు. ఇక్కడ ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మేల్ నుంచి టెస్టిస్ ద్వారా స్పర్మ్స్ ఏర్పడతాయి. ఫీమేల్ యానిమల్ నుంచి ఓవరీ ద్వారా ఓవమ్ ఏర్పడుతుంది. స్పర్మ్ అనేది ఫీమేల్ బాడీలోకి రిలీజ్ అయిన తర్వాత అవి ఓవమ్‌ని రీచ్ అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఓవమ్. ఓవమ్ చుట్టూ ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయో చూడండి. ఇన్ని స్పర్మ్స్ ఉన్నప్పటికీ కూడా ఒక స్పర్మ్ మాత్రమే ఓవమ్‌లోకి ఎంటర్ అవుతుంది. ఈ ఓవమ్‌కున్న వాల్‌ని అది బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అవుతుందన్నమాట ఒక స్పర్మ్. వన్స్ ఒక స్పర్మ్ ఎంటర్ అయిన తర్వాత వేరే స్పర్మ్స్ అలో చెయ్యదు అండం. ఇది ఓవమ్, అండం. స్పర్మ్, ఓవమ్ రెండు కలవడం, దాన్ని ఏమంటామంటే మనం ఫర్టిలైజేషన్ అంటాం. ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్ విత్ ఓవమ్ ఈజ్ కాల్డ్ ఫర్టిలైజేషన్. బికాస్ ఆఫ్ ద ఫర్టిలైజేషన్ జైగోట్ ఈజ్ ఫార్మ్డ్. జైగోట్ అంటే సంయుక్త బీజం. జైగోటే తర్వాత దేనిగా మారుతుంది అని అంటే
ఎంబ్రియోగా మారుతుందన్నమాట. పిండంగా మారుతుంది. ఈ పిండం అభివృద్ధి చెంది బేబీగా, ఫీటస్‌గా మారుతుందన్నమాట. పిండం ఏర్పడిన తర్వాత గర్భాశయం లోపల అది ఇంప్లాంట్ అవుతుంది. పిండ ప్రతిస్థాపన జరిగి గర్భాశయం లోపల పిండం అనేది పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ చూద్దాం మనం. సంయుక్త బీజం జైగోట్. ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్ అండ్ ఓవమ్ ఈజ్ కాల్డ్ ఫర్టిలైజేషన్. During fertilization, the nuclei of the sperm and ovum fuse to form a single nucleus. This result in the formation of fertilized egg or zygote. Even though zygote is a single cell, it is in diploid state. ఎందుకు డిప్లాయిడ్ స్టేట్లో ఉంటుంది జైగోట్ అంటే? స్పర్మ్లో ఉన్న ఒక న్యూక్లియస్ హ్యాప్లాయిడ్లో ఉంది, ఓవంలో ఉన్న ఒక న్యూక్లియస్ హ్యాప్లాయిడ్లో ఉంది. రెండు న్యూక్లియస్ కలుస్తాయి కాబట్టి ఇది హ్యాప్లాయిడ్, ఇది హ్యాప్లాయిడ్. రెండు కలిస్తే డిప్లాయిడ్ ఉన్న జైగోట్ ఏర్పడుతుంది. ఎక్స్ రెండు కలిసి 2x స్టేట్లో ఉండే జైగోట్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ జైగోటే తర్వాత దేనిగా మారుతుంది అంటే పిండంగా మారుతుంది. మరి మానవునిలో ఏ ఫలదీకరణం కనిపించింది అంటే అంతర ఫలదీకరణం కనిపిస్తుంది. అంతర ఫలదీకరణం అంటే ఏంటి? ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ద స్పర్మ్ టు రీచ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ది ఫీమేల్. Animals in which fertilization is internal have some arrangements for ensuring that the sperm enters the body of the female. This type of fertilization occurs in different organisms like insects, snakes, lizards, birds and mammals. అంతర ఫలదీకరణం ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ జరుపుకునే జీవులన్నింటిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రత్యేకమైన అమరిక కలిగి ఉంటుందన్నమాట. ఈ స్త్రీజీవిలో లోపల ఈ పురుషజీవి యొక్క స్పర్మ్స్ అనేవి ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఏర్పాటు అనేది ఉంటుంది. జైగోట్ అనేది నెక్స్ట్ పిండంగా ఏ విధంగా మారుతుందో మనం చూద్దాం. ఫర్టిలైజేషన్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ జైగోట్. దిస్ జైగోట్ డివైడ్స్ రిపీటెడ్లీ టు గివ్ రైజ్ టు ఏ బాల్ ఆఫ్ సెల్స్. The cells then begin to form groups and develop into different tissues and organs in the body. This developing structure is termed as an embryo. The embryo gets embedded in the wall of the uterus for the further development. జైగోట్ ఏర్పడ్డ తర్వాత ఇది తనలో అనేక సమవిభజనని, మైటాటిక్ డివిజన్స్ని జరుపుకుంటుంది. ఒక సెల్ అనేది విభజన చెంది రెండుగా ఏర్పడుతుంది. రెండు సెల్స్ విభజన చెంది నాలుగు విభజన చెంది 8 16 అట్లా కణాల సంఖ్యని పెంచుకొని కణాల గుంపుతో కూడిన ఒక బంతి లాంటి నిర్మాణం ఏర్పడుతుందన్నమాట. ఆ కణాల గుంపు తర్వాత కణజాలాలుగా సెపరేట్ అవుతుంది. కణజాలాల నుంచి అవయవాలు ఏర్పడటం అట్లా జరుగుతుంది. ఇట్లా కణాల గుంపుతో కూడిన ఈ బాల్ అనేది జైగోట్ ఎంబ్రియో అనేది యూటరస్లోకి ప్రవేశిస్తుంది, గర్భాశయంలోకి ప్రవేశిస్తుంది. గర్భాశయంలోకి ప్రవేశించి గర్భాశయపు గోడకి అంటిపెట్టుకుని ఉండి అక్కడే స్థిరపడుతుంది అన్నమాట. దీని తర్వాత ఎంబ్రియో పిండం అనేది గర్భాశయంలోనే పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. మరి గర్భాశయంలో పిండము పూర్తిగా అభివృద్ధి చెంది బేబీగా పూర్తి రూపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పట్టే కాలాన్ని ఏమంటామంటే మనం గెస్టేషన్ పీరియడ్, గర్భావధి కాలం అని అంటాం. ద ఎంబ్రియో కంటిన్యూస్ టు డెవలప్ ఇన్ ద యూటిరస్. ఇట్ గ్రాడ్యువల్లీ డెవలప్స్ బాడీ పార్ట్స్ సచ్ యాజ్ హ్యాండ్స్, లెగ్స్, head, eyes, ear, etc. When the embryo develops fully and all other parts are distinct, it is called fetus. The period from zygote to fully developed fetus is called pregnancy period. Usually after completion of this period, a baby is born. This is called gestation period. ఇక్కడ చూడండి, అంటే మనం ఫీటస్ ఏర్పడిన తర్వాత, దట్ మీన్స్ ఎంబ్రియో అనేది ఫీటస్గా మారిన తర్వాత బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఏర్పడి ఉంటాయి. అంటే దట్ మీన్స్ జైగోట్ నుండి ఫీటస్ ఏర్పడడానికి 3 నెలల సమయం పడుతుంది. 3 నెలల సమయంలో కూడా ఆ పిండంలో అవయవాలన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట. శిశువులో అన్ని అవయవాలు ఏర్పడి ఒక ఆకారాన్ని, అంటే మానవ రూపాన్ని సంతరించుకుంటుంది 3rd మంత్ కల్లా. మిగతా డేస్ అన్నీ కూడా ఏంటి, ఆ అవయవాల అభివృద్ధి జరుగుతుందన్నమాట. పూర్తి బేబీగా పెరగడానికి 270 నుంచి 280 రోజులు పడుతుంది. ఈ 270 to 280 డేస్ని మనం గెస్టేషన్ పీరియడ్, గర్భావధి కాలం అని అంటాం. దీని తర్వాత బేబీ బర్త్ అనేది అవుతుందన్నమాట. మరి కొంతమందిలో సాధారణంగా బేబీస్కి బర్త్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. కొంతమంది అంటే పిల్లలు పుట్టక బాధపడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక టెస్ట్ ట్యూబ్ బేబీస్ అనేది మనకి అవైలబుల్ ఉంది. ఏంటి అసలు టెస్ట్ ట్యూబ్ బేబీస్లో ఏం చేస్తారు అంటే, యూ మైట్ హ్యావ్ హెర్డ్ దట్ ఇన్ సమ్ విమెన్ ఓవిడక్ట్స్ ఆర్ బ్లాక్డ్. ఓవిడక్ట్స్ అండ్ ఫాలోపియన్ ట్యూబ్స్ అని చూసాం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో, అవి బ్లాక్ అయిపోయి ఉంటాయి. అలా బ్లాక్ అయిపోయి ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, స్పర్మ్స్ మేల్ నుంచి ఫీమేల్ బాడీలోకి రిలీజ్ అయినప్పుడు ఆ స్పర్మ్స్ అనేవి
ఓవమ్‌ని రీచ్ కాకుండా బ్లాక్ అయిపోయి ఉంటాయి ఓవిడక్ట్స్ అన్ని. బ్లాక్ అయిపోయి ఉంటాయి కాబట్టి స్పెర్మ్ రీచ్ కాక ఫర్టిలైజేషన్ అనేది జరగదు. ఇన్ సమ్ మెన్ డిఫెక్టివ్ స్పెర్మ్ ప్రొడక్షన్ అండ్ లో స్పెర్మ్ కౌంట్ ఈస్ అబ్జర్వ్డ్. ఇన్ సచ్ కేసెస్ డాక్టర్స్ కలెక్ట్ ఫ్రెష్‌లీ రిలీజ్డ్ ఎగ్ అండ్ స్పెర్మ్స్ and keep them together for few hours for IVF or in vitro fertilization outside the body. అంతేకాకుండా మెన్‌లో స్పెర్మ్స్ అంత ఎక్కువ సంఖ్యలో ప్రొడ్యూస్ కాకపోవడం, ఇన్‌ఫర్టైల్‌గా ఉండడం, దానివల్ల బేబీస్‌కి వాళ్ళ పేరెంట్స్‌కి బేబీస్‌కి జన్మనివ్వడానికి అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళు వీళ్ళు డాక్టర్స్‌ని కన్సల్ట్ అయినప్పుడు మదర్ నుండి, ఫాదర్ నుంచి ఫ్రెష్‌గా ఈ ఓవమ్‌ని, స్పెర్మ్స్‌ని కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి వాటిని పరీక్ష నాళికలో టెస్ట్ ట్యూబ్‌లో స్పెర్మ్, ఓవమ్ ఫ్యూజన్ అయ్యేటట్టు చూస్తారన్నమాట. పరీక్ష నాళికలో ఫ్యూజన్ అయ్యేటట్టు చూస్తున్నారు కాబట్టి వీటిని టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటున్నాం. అంతేగాని బేబీ పరీక్ష నాళికలో పెరగదు. ఏమవుతుంది ఇక్కడ ఫర్టిలైజేషన్ టెస్ట్ ట్యూబ్‌లో జరిగిన తర్వాత ఏం చేస్తారు అంటే ఇన్ కేస్ ఫర్టిలైజేషన్ ద జైగోట్ ఈస్ అలౌడ్ టు డెవలప్ ఫర్ అబౌట్ ఎ వీక్. ఒక వారం పాటు ఆ పరీక్ష నాళికలో ఉంచుతారు జైగోట్‌ని. తర్వాత ఏం చేస్తారు, ఆ జైగోట్‌ని తీసి మదర్ యొక్క గర్భాశయంలో పెడతారు. అండ్ దెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద మదర్స్ యూటరస్. కంప్లీట్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద యూటరస్ అండ్ ద బేబీ ఈస్ బార్న్ లైక్ ఎనీ అదర్ బేబీ. Babies born through this technique are called test tube babies. This term is actually misleading because babies cannot grow in test tubes. ఇక్కడ బేబీస్ గ్రో అవ్వడం అనేది పరీక్ష నాళికలో జరగదు. ఏం జరుగుతుంది యాక్చువల్‌గా అంటే మేల్, ఫీమేల్ బాడీ నుంచి తీసిన గ్యామెట్స్ అనేవి టెస్ట్ ట్యూబ్‌లో ఫర్టిలైజ్ అయిన తర్వాత 1 వీక్ వరకు జైగోట్‌ని టెస్ట్ ట్యూబ్‌లో ఉంచి, టెస్ట్ ట్యూబ్ నుంచి తీసి మదర్ యొక్క యూటరస్‌లో ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ ఫర్దర్ డెవలప్‌మెంట్ అంతా కూడా మదర్ యొక్క యూటరస్‌లో జరుగుతూ ఉంటదనమాట. ఇక్కడ ఫర్టిలైజేషన్‌లో మనం ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ చూసాం. కొన్ని జీవుల్లో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటే ఫీమేల్ బాడీలో కాకుండా బయట జరుగుతాయన్నమాట. మేల్, ఫీమేల్ గ్యామెట్స్ అనేది కలయిక అనేది బయట జరుగుతుంది. ఏ జీవుల్లో మేల్, ఫీమేల్ గ్యామెట్స్ కలయిక బయట జరుగుతుంది? చూద్దాం ఇక్కడ. బాహ్య ఫలదీకరణ. ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ దట్ అక్కర్స్ ఔట్‌సైడ్ అన్ ఆర్గానిజమ్స్ బాడీ ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. ఇది మనం కప్పల్లో చూడొచ్చు. కప్పలు ఏం చేస్తాయి, మేల్ ఫ్రాగ్, ఫీమేల్ ఫ్రాగ్ అనేది స్పర్మ్స్‌ని, ఓవమ్‌ని నీటిలోకి విడుదల చేస్తాయి. నీటి లోపల స్పర్మ్, ఓవమ్ అనేది కలుస్తుందన్నమాట. అక్కడ ఫ్యూజన్ అయ్యి దాని నుంచి ఎగ్స్ ఫార్మ్ అవుతాయి. ఆ ఎగ్స్ అనేవి హ్యాచ్ అయిన తర్వాత వాటి నుంచి లార్వా వస్తుంది. ఇది అన్నమాట. ఆ లార్వా అనేది ఎట్లా ఉంటుంది చూడ్డానికి అనంటే చేపలాగా ఉంటుంది. కప్ప యొక్క లార్వాలని టాడ్‌పోల్స్ అంటాం. ఈ టాడ్‌పోల్ లార్వాలు అనేవి చేపలాగా ఉంటాయి. చేపలు ఎట్లయితే రెస్పైర్ చేస్తాయో అట్లానే రెస్పైర్ చేస్తాయి. ఆ విధంగానే జీవిస్తాయి. కొన్ని రోజుల తర్వాత ఈ చేపలకి ఉన్న ఈ తోక గాని, ఈ సైడ్స్ ఉన్న ఈ వాజాలు కానీ పోయి, మొప్పలు కూడా పోయి నెమ్మదిగా ఏమవుతుంది, కాళ్ళు ఏర్పడడం జరుగుతుంది. ఆ కాళ్ళు ఏర్పడిన తర్వాత నెమ్మదిగా ఇవి తోకని కూడా కోల్పోయి చివరికి ప్రౌఢ కప్పగా మారుతుందన్నమాట. ఇక్కడ లార్వాకి, ప్రౌఢ కప్పకి చాలా తేడా ఉందన్నమాట. లార్వా చూడ్డానికేమో చేపలాగా ఉంటే కప్ప ఏమో 4 కాళ్ళని కలిగి మరొక రూపాన్ని కలిగి ఉంది. దీన్ని ఏమంటామంటే మనం రూప విక్రియ అంటామనమాట. రూపం మారిపోతుంది ఇక్కడ లార్వాకి, ప్రౌఢజీవికి. మెటామార్ఫసిస్ అంటాం. ఈ మెటామార్ఫసిస్ అనేది సీతాకోక చిలుకలో కూడా కనిపిస్తుందన్నమాట. సీతాకోక చిలుక మనకు చూడ్డానికి ఎట్లా కనిపిస్తుంది? దాని ఫస్ట్ స్టేజ్ ఎగ్ నుంచి బయటకొచ్చినప్పుడు గొంగలి పురుగు మనకి చూడ్డానికి అంత అందంగా ఉండదు. గొంగలి పురుగుని అందరూ అసహించుకుంటారు. కానీ అదే గొంగలి పురుగు అది అభివృద్ధి చెందిన తర్వాత ఇట్లా అందమైన సీతాకోక చిలుకలాగా మారుతుందన్నమాట. దీన్ని మెటామార్ఫసిస్, రూప విక్రియ అని చెప్పేసి అంటాం. ఇంకా కొన్ని జీవులు ఇంతకుముందు మనం చెప్పుకున్న వాటిలో హ్యూమన్ బీయింగ్స్‌లో మేల్ యానిమల్, ఫీమేల్ యానిమల్ వేరుగా ఉంది. అదేవిధంగా మొక్కల్లో కూడా మేల్ ప్లాంట్స్, ఫీమేల్ ప్లాంట్స్ ఉంటాయి వేరుగా. కొన్ని మొక్కల్లో మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజమ్స్ 2 ఒకే ఫ్లవర్‌లో ఉంటాయి. మరి అలాగే జంతువుల్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ 2 కూడా ఒకే జీవిలో ఉన్న జీవులు ఉంటాయి. వాటిని ఏమంటామంటే బైసెక్సువల్ యానిమల్స్, ద్విలైంగిక జీవులు అంటాం. సమ్ యానిమల్స్ లైక్ ఎర్త్‌వార్మ్స్ ఆర్ నెయిదర్ మేల్ ఆర్ నార్ ఫీమేల్. వీటిని ఎర్త్‌వార్మ్స్‌ని ఇవి మగజీవులు, ఇవి ఆడజీవులని వేరుగా మనం చెప్పలేం. ఎందుకంటే దే క్యారీ బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. సచ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ బైసెక్సువల్ యానిమల్స్. దే ఆర్ ఆల్సో కాల్డ్ హెర్మాఫ్రోడైట్. ఇది కీవర్డ్ మంచిగా గుర్తుపెట్టుకోవాలి. హెర్మాఫ్రోడైట్. హెర్మాఫ్రోడైట్ అన్న, బైసెక్సువల్ యానిమల్స్ అన్న ఒకటే. బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సింగిల్ యానిమల్. నెక్స్ట్ క్లోనింగ్. క్లోనింగ్ అనేది అడ్వాన్స్ మనకి సైన్స్‌లో వచ్చిన అడ్వాన్స్ టెక్నిక్ అని చెప్పొచ్చు. క్లోనింగ్ ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ అన్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ ఎ సెల్, ఎనీ అదర్ లివింగ్ పార్ట్ ఆర్ ఏ కంప్లీట్ ఆర్గానిజం
Cloning of an animal was successfully performed for the first time by Ian Wilmot and his colleagues at the Rosalind Institute of Edinburgh, Scotland. They successfully cloned a sheep named Dolly. Dolly was born on 5th July 1996 and was the first mammal to be cloned. క్లోనింగ్ ప్రక్రియ ద్వారా మనం ఒక కణం నుంచి సేమ్ అలాంటి కణాన్నే ఉత్పత్తి చేయవచ్చు, లేదా ఒక జీవి యొక్క పూర్తి నిర్మాణాన్ని ఉత్పత్తి చేయవచ్చు. అంటే పూర్తి భాగాన్ని, శరీర భాగాన్ని. స్కిన్ ఉందనుకోండి, స్కిన్ సెల్స్ని తీసుకొని కంప్లీట్ మనం స్కిన్ ఎంత కావాలో అంత మొత్తంలో ప్రొడ్యూస్ చేయగలడం, లేదా ఒక జీవి నుంచి కొన్ని కణాలను తీసుకొని పూర్తి జీవిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఇయాన్ విల్మెట్ అండ్ అతని యొక్క కొలీగ్స్ ఒక గొర్రె యొక్క మెమరీ గ్లాండ్స్ నుంచి ఒక కణాన్ని, దాని తర్వాత అండాన్ని తీసుకొని వేరొక గొర్రె నుంచి ఇంకొక అండాన్ని తీసుకొని రెండింటి నుంచి ఒక గొర్రెని ఉత్పత్తి చేయడం జరిగింది. ఎక్కడ ల్యాబ్లో వాళ్ళు దానికి ఏం పేరు పెట్టారు, డాలీ అని పేరు పెట్టడం. ఈ డాలీ అనేది తను తర్వాత పెద్దగా అయిన తర్వాత మళ్ళీ న్యాచురల్గా రీప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, ఫస్ట్ క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన మొట్టమొదటి జీవి డాలీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అది గుర్తుండాలి. క్లోనింగ్ ప్రాసెస్ మొట్టమొదటి ఎవరు చేశారు అంటే ఇయాన్ విల్మెట్. ఈయన స్కాట్లాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇది ఎప్పుడు జన్మించింది? 96 5th జూలై. మనకి ఈ లెసన్లో ఎన్ఎంఎంఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం ఇప్పుడు. ఐడెంటిఫై ద హెర్మాప్రోడైట్. ఇంతకుముందే నేను చెప్పాను, హెర్మాప్రోడైట్ అంటే బైసెక్సువల్ యానిమల్ అని, బైసెక్సువల్ లివింగ్ బీ అని. మెయిల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఒకే దాంట్లో ఉంటాయి. కౌ, అర్త్వామ్, క్రో, హ్యూమన్ బీయింగ్స్. దీంట్లో ఏంటి? కౌ కాదు, అర్త్వామ్ ఎస్. అర్త్వామ్ అనేది హెర్మాప్రోడైట్. క్రో కాదు, హ్యూమన్ బీయింగ్స్ కాదు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి బి. ఫైండ్ ద ఆడ్ వన్ బేస్డ్ ఆన్ ఇట్స్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ జరుపుకునే విధానాన్ని బట్టి భిన్నమైన దాన్ని గుర్తించమంటున్నాడు. హైడ్రా, ఈస్ట్, అమీబా. హైడ్రా అనేది ప్రత్యుత్పత్తిని ఎలా జరుపుకుంటుంది? బడ్డింగ్, కోరకీ భవనం ద్వారా జరుపుకుంటుంది. ఈస్ట్ ఎలా జరుపుకుంటుంది? బడ్డింగ్, కోరకీ భవనం ద్వారా జరుపుకుంటుంది. అమీబా ఎలా జరుపుకుంటుంది? ద్విధా విచితి ద్వారా జరుపుకుంటుంది. దీంట్లో డిఫరెంట్ ఏంటి? అమీబా, ఎందుకంటే పై రెండు కూడా బడ్డింగ్ ప్రాసెస్ ద్వారా జరుపుకుంటాయి కాబట్టి కరెక్ట్ ఆప్షన్ వచ్చి సి అనేది. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, ఓవం, స్పమ్. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ దేంట్లో కనిపిస్తుంది? ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ చూస్తే ఫ్రాగ్ 2, కాబట్టి ఏకి ఎదురుగా 2 పెట్టాలి. ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ దేంట్లో కనిపిస్తుంది? కౌలో కనిపిస్తుంది, కాబట్టి బీకి ఎదురుగా 1 ఆప్షన్ పెట్టాలి. ఓవం అనేది ఏంటి? ఫీమేల్ గ్యామెట్, కాబట్టి సికి ఎదురుగా 4 పెట్టాలి ఆప్షన్. స్పర్మ్ అనేది ఏంటి? మెయిల్ గ్యామెట్, కాబట్టి డీకి ఎదురుగా 3 ఆప్షన్ పెట్టాలి. ఫ్యూజన్ ఆఫ్ మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఈజ్ కాల్డ్. మెయిల్ ఫీమేల్ గ్యామెట్స్ కలయికని ఏమంటాము? జైగోట్ అంటాము, ఫర్టిలైజేషన్ అంటాము, పాలినేషన్, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. జైగోట్ అంటే సంయుక్త బీజం, ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం, పాలినేషన్ అంటే పరాగ సంపర్కం, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటే అంతర్ఫలదీకరణం. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఫర్టిలైజేషన్, బి అనేది కరెక్ట్ ఇక్కడ. యానిమల్స్ విచ్ లేస్ ఎగ్స్ టు ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్స్. జంతువులు వాటి యొక్క జీవులని ఉత్పత్తి చేసుకోవడానికి, జీవులని మీన్స్ వాటి బేబీస్ని బర్త్ ఇవ్వడానికి, పిల్ల జీవులను ఉత్పత్తి చేసుకోవడానికి గుడ్లు పెడతాయి. వాటిని ఏమంటాం? వివిపరస్, ఓవిపరస్, హెర్మాప్రోడైట్, మెటామార్ఫోసిస్. వివిపరస్ అంటే బేబీస్కి బర్త్ ఇచ్చేవి, ఓవిపరస్ అంటే గుడ్లు పెట్టేవి, కాబట్టి కరెక్ట్ ఆప్షన్ బి. గెస్టేషన్ పీరియడ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మానవులలో గర్భావధి కాలం ఎంత? 250 days నుంచి 260, 270 to 280, 170 to 180, 210 to 220. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? బి, 270 to 280 days. ఈ విధంగా మనకి ఎన్ఎంఎంఎస్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. పిల్లలు, మనం రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ అనే పాఠ్యాంశంలో ఏ అంశాలపైన శ్రద్ధ ఉంచాలో మీకు అర్థమై ఉంటుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి జీవుల్లో ఏ విధంగా జరుగుతుంది, లైంగిక ప్రత్యుత్పత్తి మొక్కల్లో ఏ విధంగా జరుగుతుంది, మానవునిలో లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందో వివరించటం జరిగింది. పిల్లలు, ఈ పాఠ్యాంశం చివర ఎన్ఎంఎంఎస్లో ఏ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో మనం చర్చించుకుందాం. మీరు కూడా ఈ పాఠం మొత్తాన్ని చదివి ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి ప్రాక్టీస్ చేస్తే పాఠం నుంచి ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే పిల్లలు, మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.